హలో లిజనర్స్, వెల్కమ్ టు ఇష్కబ్ తెలుగు పాడ్కాస్ట్. నా పేరు విజయపల్ల. తొలి ప్రేమ పార్ట్ 2కి స్వాగతం. పార్ట్ 1 వినకపోయి ఉంటే దయచేసి పార్ట్ 1 వినండి. చాలా తక్కువ టైం ఉంది, 10 minutes ఎంతో ఉంది, త్వరగా అయిపోతుంది కూడా. మంచి స్టోరీ, మిస్ కాకండి. ఈ స్టోరీ లాస్ట్ దాకా కూడా వినండి, ఎందుకంటే స్టోరీ అయిపోయిన తర్వాత వెంటనే మీరు స్టాప్ చేసేయొద్దు. లాస్ట్లో అసలు ఈ స్టోరీ యొక్క మెయిన్ ప్లాట్ ఎక్కడి నుంచి వచ్చింది, నేను ఎప్పట్లో ఏం రాసుకున్నాను అనేది మీకు చిన్న 15 years బ్యాక్ నా థాట్ ప్రాసెస్ ఎలా ఉండేది కూడా మీకు అర్థమవుతుంది. సో అందుకని ప్లీజ్ లాస్ట్ దాకా వినండి. అండ్ పార్ట్ 2లోకి వెళ్ళిపోదాం ఆలస్యం చేయకుండా. దుర్గా అండ్ మహేష్ టెర్రస్ మీదకి వెళ్తుండగా మనం కథలో 8 years వెనక్కి వెళ్దాం. 8 years బ్యాక్ వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీలో మాస్టర్స్ ఇన్ పొలిటికల్ సైన్స్లో కొత్త బ్యాచ్ జాయిన్ అయ్యారు. జనరల్గా ఈ కోర్స్ని అప్పుడే గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళతో పాటు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, పెళ్ళైనా జాబ్లో రిటైర్ అయ్యాక లైఫ్లో లేట్ అయిందని ఎంతోమంది అనుకున్న ప్యాషన్ కోసం కొంతమంది జాయిన్ అవుతూ ఉంటారు. కానీ మహేష్ పర్టికులర్గా ఇంట్రెస్ట్తో జాయిన్ అయిన కోర్స్ ఇది. గ్రాడ్యుయేషన్ అయ్యాక ఇదే చేద్దామని డిసైడ్ అయ్యి మరీ జాయిన్ అయ్యాడు. క్లాస్లో పెళ్ళైన ఆడవాళ్ళు కూడా ఉన్నారు, రిటైర్ అయిన పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. క్లాస్లో అందరి ఇంట్రడక్షన్స్ మొదలుపెట్టారు. అందరూ ఎందుకు ఈ కోర్సులో జాయిన్ అయ్యారో చెప్పుకుంటున్నారు, గతంలో ఏం చేశారో కూడా చెప్తున్నారు. మహేష్ని అడిగితే తనకి జర్నలిస్ట్ అవ్వాలని కోరిక అని చెప్పాడు. అప్పుడే క్లాస్లో ఒక అమ్మాయి తనెందుకు జాయిన్ అయ్యిందో చెప్పింది. పాలిటిక్స్లో వెళ్ళడం తన కోరిక అని, జనానికి సేవ చేయాలనేది తన ఆశయం అని చెప్పింది. ఎవరు బాబు ఆ సమాధానం ఇచ్చింది అన్నట్టు ఒక లుక్ వేసి వెనక్కి తిరిగి చూశాడు మహేష్. ఆమె లక్ష్మీ దుర్గా. అందరూ ఆమెని లక్ష్మి అని పిలుస్తున్నారు. చాలా అందంగా ఉంది. కానీ ఈ క్లాస్లో పెళ్ళైన ఆడవాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఈమెకి పెళ్ళయిందా లేదా అని తెలుసుకోవాలనుకున్నాడు. మెడలో తాళి ఏమైనా ఉంటుందా అని చూశాడు. ఒక చైన్ తప్పితే ఏమీ లేదు. కానీ ఈ రోజుల్లో అమ్మాయిలు తాడు తీసేసి రింగ్ పెట్టుకుంటున్నారు కదా అని ఈమె కూడా అలాగే పెట్టుకుందా అని చూశాడు. రింగ్ అయితే వేలుకుంది. మెట్టెలు ఏమైనా ఉన్నాయా అని కిందకు చూస్తుండగా ఆమె మహేష్ వైపు కోపంగా చూసింది. వీడెవడో స్టాక్ చేస్తున్నాడన్నట్టు ఒక లుక్ ఇచ్చింది. మహేష్ వెంటనే బుర్ర తిప్పి ముందుకు చూశాడు. క్లాస్లో 20 మంది కన్నా ఎక్కువ లేరు. అందరూ లెక్చరర్ వెళ్ళిపోయాక ఒకరినొకరిని మళ్ళీ ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నారు. అప్పుడు మహేష్ ఫస్ట్ చెక్ చేసింది ఆమె కాళ్ళని. కానీ ఆమె షూ వేసుకుంది. అందరూ తమ తమ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటున్నారు. అది అయ్యాక క్యాంటీన్కి వెళ్ళారు. మహేష్ ముందుగా వెళ్ళిపోవడంతో చైర్లో కూర్చుని టీ తాగుతున్నాడు. జనం ఎక్కువగా ఉండడం వల్ల చాలామంది అక్కడ కూర్చోకుండా బయటికి వెళ్ళిపోతున్నారు. లక్ష్మీ దుర్గా అండ్ ఇంకొక 2 అమ్మాయిలు నించుని ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారు. ఇంతలో ఒక ఆమె పెద్దగా పొట్టతో ఉంది. ప్రెగ్నెంట్ లేడీకి చైర్ ఇవ్వాలని మహేష్ తన చైర్ ఆఫర్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అది లక్ష్మి చూసింది. నెక్స్ట్ డే కూడా ల్యాబ్లో చైర్స్ షార్టేజ్ ఉంటే ఆమెకి మళ్ళీ చైర్ ఇచ్చి మహేష్ నించుని ఉన్నాడు. ఇది లక్ష్మి గమనించింది. నెక్స్ట్ డే మహేష్ తన బ్లాక్కి వెళ్తుండగా లక్ష్మి ఎదురైంది. మహేష్ లక్ష్మి పలకరించుకున్నారు. ఇవాళ క్లాస్ లేదని ఇప్పుడే నోటీస్ పెట్టారు. లైబ్రరీకి వెళ్తున్నా అని లక్ష్మి చెప్పింది. నేను వస్తా అని మహేష్ ఆమెతో నడవడం మొదలుపెట్టాడు. అప్పుడు లక్ష్మి మాట్లాడుతూ, మీరు సుజాతకి చైర్ ఆఫర్ చేయడం నేను చూశాను, కానీ మీరు సుజాతకి ఆఫర్ చేయడం ఏమీ బాగోలేదండి. అదేంటండి లక్ష్మి గారు, ఆమెకు కాకపోతే ఇంకెవరికి ఆఫర్ చేయమంటారు? పాపం కదా, అంతసేపు నించుని ఉండలేరు కదా ఆవిడ. నేను ఉండలేనండి, నాతో పాటు రామన్ గారు కూడా ఉన్నారు, పెద్ద ఆయన కూడా పాపం. మీరు మాత్రం అందరికన్నా ముందు వెళ్ళిపోతున్నారు. అందరూ వచ్చాక సుజాతకే చైర్ ఆఫర్ చేస్తున్నారు. కొంపతీసి ఏమి కూడా ప్రెగ్నెంటే ఏంటి అని మహేష్ తనలో తను అనుకుంటున్నాడు. అది కాదండి లక్ష్మి గారు, ఆమె ప్రెగ్నెంట్ కదా, షీ డిజర్వ్స్ దాట్, అందుకే ఆఫర్ చేశాను. సుజాత ప్రెగ్నెంటా? మీకెవరు చెప్పారు? అంటే ఇట్ ఈజ్ విజిబుల్ కదా అని పొట్టవైపు ప్రెగ్నెంట్ లేడీలాగా చూపించాడు. లక్ష్మి పక్కపక్క నవ్వుతూ అక్కడే రోడ్డు మీద కూర్చుని నవ్వుకుంటూ ఆగిపోయింది. అదేంటండి అలా నవ్వుతున్నారు, లెండి ఎవరైనా చూస్తే బాగోదు అని చెప్పినా కూడా లక్ష్మి అలా నవ్వుతూనే ఉంది. లక్ష్మి గారు లెండి, తప్పే ఉందండి అందులో అని అమాయకంగా అడిగాడు మహేష్. అప్పుడు లక్ష్మి గట్టిగా ఊపిరి పీల్చుకుని, మహేష్ గారు, సుజాత ప్రెగ్నెన్సీతో వచ్చిన పొట్ట కాదండి, ఆమె శరీరమే అంత కొంచెం లావు, పొరపాటున డ్యూ డేట్ కానీ అడగలేదు కదా. ఇంకా లేదండి, నేనే ఆ స్టమక్ చూసి ఒక 3-4 monthsలో డ్యూ డేట్ ఉందేమో అనుకున్నాను అని చెప్తే లక్ష్మి మళ్ళీ పక్కపక్క నవ్వింది. మహేష్ కూడా తన సిలీలెన్స్కి నవ్వుకున్నాడు. ఇంత అమాయకులు ఏంటండి మీరు అని లక్ష్మి అంటూ ఉండగా ఇద్దరు లైబ్రరీ చేరుకున్నారు. కాసేపు అయ్యాక మిగిలిన క్లాస్మేట్స్ కూడా వచ్చారు. లక్ష్మి అండ్ మహేష్ పక్క పక్కనే కూర్చుని ఏవో చదువుకుంటున్నారు. సుజాత చాలా కాన్ఫిడెంట్గా మహేష్ చైర్ ఇస్తాడేమో అని లక్ష్మి వైపే వచ్చేస్తోంది.
అప్పుడు మహేష్ ఆమెని దూరంగా చేరువైపు పాయింట్ చేసి అక్కడ కూర్చోమని చెప్పాడు. అది చూసి లక్ష్మి మళ్ళీ గట్టిగా నవ్వడం మొదలుపెట్టింది. మహేష్ కూడా జాయిన్ అయ్యాడు నవ్వులో. లైబ్రేరియన్ ఇద్దరిని బయటికి పొమ్మని చెప్తే ఇద్దరు కూడా నవ్వుకుంటూ బయటకు వచ్చేశారు. ఆ ఇన్సిడెంట్ వారిద్దరిని మంచి ఫ్రెండ్స్గా మలిచింది. ఇద్దరు కూడా నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. మహేష్, లక్ష్మీ దుర్గ డే బై డే బాగా క్లోజ్ అవుతున్నారు. అంటే కలిసి కాలేజీకి వెళ్ళడం, లంచ్ చేయడం, లైబ్రరీలో కూర్చొని చదువుకోవడం, కలిసి అందరినీ ఆట పట్టించడం, ఇలాగా 4 నెలలు గడిచాయి. మహేష్ లక్ష్మి అంటే ఇష్టం ఏర్పడుతుంది, కానీ అది ప్రేమ కాదేమో అని మహేష్ అనుకుంటున్నాడు. లక్ష్మికి కూడా మహేష్ అంటే ఇష్టమే. మహేష్ ఒకరోజు సరిగ్గా మాట్లాడకపోతే ఆమె మూడ్ అంతా స్పాయిల్ అవుతుంది. కానీ ఆమెకి ఇది ప్రేమ కాదు అని డౌట్. ప్రేమ కాదని అని ఆమె కూడా అనుకుంటుంది. అసలు ఇద్దరి మధ్య ప్రేమ అనే టాపిక్ లాంటిది ఎప్పుడూ ఏమీ రాలేదు. ఈలోగా కాలేజ్లో ఆర్ట్స్ డిపార్ట్మెంట్ హెడ్ ఎలక్షన్స్ కోసం క్యాండిడేట్స్ని నామినేషన్ వేయమని నోటీస్ పెట్టారు. 2 years ప్రెసిడెంట్ పదవి కోసం. అలానే ఇందులో ఆర్ట్స్కి సంబంధించిన బ్రాంచెస్ మాత్రమే పోటీ చేయవచ్చును, ఓటు వేయవచ్చును. ఆల్రెడీ లోకల్ ఎమ్మెల్యే అబ్బాయి అయిన గోపి నామినేషన్స్లో ఫైల్ చేశాడు. పొలిటికల్ సైన్స్ క్లాసులో అందరూ మహేష్ని నించోమన్నారు. కానీ మహేష్కి ఈ ఎలక్షన్స్ కానీ పాలిటిక్స్ కానీ పెద్దగా ఇంట్రెస్ట్ లేదని చెప్పేశాడు. అప్పటికే లక్ష్మి తన నామినేషన్ వేసి క్లాస్లోకి వచ్చేసింది. క్లాస్లో అందరూ మహేష్తో మాట్లాడుతుండగా లక్ష్మి తన నామినేషన్ గురించి అనౌన్స్ చేసింది. అందరూ షాక్ అయ్యారు, కానీ సపోర్ట్ చేస్తామని హామీ ఇచ్చారు. మహేష్ కూడా. మహేష్, లక్ష్మీలు ఈవినింగ్ గ్రౌండ్లో కూర్చుని ఉండగా, లక్ష్మి, నీకు ఇలాంటి ఆస్పిరేషన్స్ ఉన్నాయని నాకు ఎప్పుడూ చెప్పలేదేమి? ఇందులో చెప్పడానికి ఏముంది మహేష్? కాలేజ్ ఎలక్షన్స్లో వచ్చే ఎక్స్పీరియన్స్ మనకి లైఫ్ లాంగ్ ఉపయోగపడుతుంది. అండ్ నేను డే 1 నాడు చెప్పాను కదా నాకు పాలిటిక్స్ అంటే ఇష్టమని. అయినా మహేష్, నీకు పాలిటిక్స్ ఇంట్రెస్ట్ లేనప్పుడు పొలిటికల్ సైన్స్ చేయడం ఎందుకు? లక్ష్మి, నేను పవర్ని నమ్మను. పవర్ యూజ్ అవుతుంది కానీ వర్క్ అవ్వదు. నా వర్క్ అందరికీ యూజ్ అవ్వాలనేదే నా కోరిక. ఐ డోంట్ బిలీవ్ ఇన్ పవర్ అండ్ మై వర్క్ ఈజ్ మై పవర్ అని మహేష్ చెప్పాడు. ఇలాంటివన్నీ చెప్పడానికి బాగానే ఉంటాయి మహేష్, కానీ రియాలిటీలో పవరే ఇంపార్టెంట్. నేను కింగ్ని చేయిస్తాను కానీ కింగ్ని అవ్వను లక్ష్మి. కింగ్ అయితే రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, కానీ కింగ్ మేకర్కి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు. దట్స్ వై ఐ ఎంజాయ్ ది మోస్ట్ అని మహేష్ చెప్పాడు. ఎనీవే, ఐ హ్యావ్ టు గో టు మై ఆంట్స్ ప్లేస్. నీతో రాలేని ఇవాళ. అవర్ పాత్స్ ఆర్ డిఫరెంట్ అని చెప్పేసి లక్ష్మి అక్కడి నుండి వెళ్ళిపోయింది. మహేష్ కూడా అదే ఆలోచనతో ఇంటికి వెళ్ళిపోయాడు. నైట్ పడుకునే ముందు జనరల్గా మెసేజ్ చేసే లక్ష్మి ఆ నైట్ ఏమీ మెసేజ్ చేయలేదు. మహేష్ కూడా ఏమీ మెసేజ్ పెట్టలేదు. నెక్స్ట్ డే కాలేజ్కి వెళ్ళాడు, కానీ లక్ష్మి ఇంకా రాలేదు. ఫస్ట్ పీరియడ్ అయింది, ఇంకా లక్ష్మి రాలేదు. మహేష్ కంగారు పడ్డాడు. అప్పుడు లక్ష్మికి కాల్ చేశాడు. ఆమె ఆన్సర్ చేసింది. నైట్ ఆంటీ వాళ్ళ ఇంట్లో పార్టీ వాళ్ళు బాగా లేట్ అయింది, అందుకే ఫస్ట్ హాఫ్లో రావడం లేదు అని లక్ష్మి చెప్పింది. కానీ మహేష్ ఆమె నుండి ఒక మెసేజ్ అయినా ఎక్స్పెక్ట్ చేశాడు, తను రాకపోతే చెప్తుందేమో అని. కానీ లక్ష్మి ఏమీ చెప్పలేదు. సో మహేష్కి అర్థమైంది లక్ష్మికి మహేష్ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవని, జస్ట్ ఫ్రెండే అని. ఆ తర్వాత ఇద్దరు మళ్ళీ కలిసి ముందులానే ఉన్నారు. కానీ మహేష్ మైండ్లో ఇది లవ్ కాదని ఆమెతో చాలా ప్లెటానిక్ రిలేషన్షిప్ మెయింటైన్ చేశాడు. కాలేజ్ ఎలక్షన్స్ కూడా ముగిశాయి. లక్ష్మి విన్ అవ్వలేదు, చాలా ఫీల్ అయ్యింది. మహేష్ ఆమెని కన్సోల్ చేయడానికి ట్రై చేశాడు. చాలా తక్కువ ఓట్స్ డిఫరెన్స్తోనే గోపి గెలిచాడు. లక్ష్మి, ఎక్కువ ఫీల్ కాకు. మహేష్, 2008లో రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్ సిపి జోషి ఎన్ని ఓట్స్తో ఓడిపోయాడో తెలుసా? 2004లో కర్ణాటక అసెంబ్లీ ఎలక్షన్స్లో ఒక క్యాండిడేట్ ఎన్ని ఓట్స్తో గెలిచాడో తెలుసా? అక్కడ ఓడిపోయింది 1 ఓటు వల్ల, ఇక్కడ గెలిచింది కూడా 1 ఓటు వల్ల. ఎక్కువ తక్కువ కాదు మహేష్, గెలవడం ఓడిపోవడం, దట్స్ ఆల్ మ్యాటర్స్ ఇన్ లవ్, వార్ అండ్ ఎలక్షన్స్. కానీ లక్ష్మి అవతలవాడు డబ్బు ఇచ్చాడు, జనానికి పార్టీ ఇచ్చాడు. మనం అలాంటివేమీ చేయలేదు కదా. మనం నిజాయితీగానే పోటీ చేసాం. వాడు కూడా నిజాయితీగానే పార్టీలు ఇచ్చాడు. ఎనీవే, ఈ ఎక్స్పీరియన్స్ ఇంపార్టెంట్ అని చెప్పాను, కానీ నేనే రూల్ చేయాలని చెప్పలేదు కదా. లెట్స్ మూవ్ ఆన్ అని అనుకుంటూ ఇద్దరు అక్కడి నుండి రెస్టారెంట్కి వెళ్ళి డిన్నర్ చేశారు. ఫస్ట్ ఇయర్ అయ్యాక క్లాస్లో టాపర్గా లక్ష్మి వచ్చింది. సెకండ్ మహేషే వచ్చాడు. అందరూ కంగ్రాచులేట్ చేశారు. మహేష్కి లక్ష్మి అంటే ఇష్టం మరింత పెరిగింది. సెకండ్ ఇయర్ స్టార్ట్ అయింది. ఫస్ట్ సెమ్ కూడా అయిపోయింది. హాలిడేస్లో లక్ష్మి ఇంటికి వెళ్ళింది. మహేష్ లక్ష్మి మధ్య దూరం పెరిగింది. మెసేజెస్ కూడా పెద్దగా రావడం లేదు ఇరువైపుల నుండి. మహేష్కి చిన్న టెన్షన్ ఉంది. పదే పదే గుడ్ మార్నింగ్లు, గుడ్ నైట్లు ఇలాంటి ఫన్నీ మెసేజ్లు ఫార్వర్డ్ పంపితే ఆమెని చిరాకు పెడితే
ఆమె మహేష్ గురించి ఏమనుకుంటుందో అని అలాంటివి ఏమి చేసేవాడు కాదు. ఇది టీనేజ్ కూడా కాదు, వీఆర్ అడల్ట్స్ అని కొంత రిజర్వ్డ్గానే ఉన్నాడు ముందు నుంచి. పర్సనల్ డీటెయిల్స్ కూడా పెద్దగా అడిగింది లేదు ఎప్పుడూనూ. సెకండ్ ఇయర్ సెకండ్ సెమ్ స్టార్ట్ అయింది. లక్ష్మి కోసం వెయిట్ చేస్తున్నాడు, కానీ ఆమె రాలేదు. డే అంతా అయ్యాక కాల్ చేశాడు. ఆమె క్లాస్ స్టార్టింగ్ డేట్ మర్చిపోయిందేమో అని ఫోన్ చేశాడు. లక్ష్మి ఫోన్ ఆన్సర్ చేయలేదు. వేరే అతను ఎవరో ఫోన్ ఆన్సర్ చేశారు. హలో హలో, నమస్కార, యారు? నా పేరు మహేష్ అండి. లక్ష్మి గారి కోసం ఫోన్ చేశాను. అమ్మాయికే ఎందుకు అంటే క్లాస్మేట్ అండి. క్లాస్కి రాలేదు ఇవాళ, అందుకని. క్లాస్మేటా? అమ్మకి 2 దినముల్లో మ్యారేజ్, గుర్తా? చెప్పలేదా అమ్మ మీకు? 2 నిమిషం వెయిట్, చాలా పని ఉంది. అది కదండి, ఆమెని రీచ్ అవ్వాలంటే ఎలా అని. తుంబా కష్టమప్ప, మ్యారేజ్లో బిజీ. ఓకే, మహేష్ చేశాడని చెప్పండి ఒకసారి. చెప్తాను. అనంత థ్యాంక్స్ బాబు. బాయ్ బాయ్ అంటూ అతను ఫోన్ పెట్టేశాడు. ఇది వినగానే మహేష్ షాక్ అయ్యాడు. ఇదేంటి, ఏం చెప్పలేదు, మ్యారేజ్ ఏంటి అని కొంచెం బాధపడ్డాడు. ఆ తర్వాత నుండి అసలు కాంటాక్ట్ చేయలేకపోయాడు. మహేష్ సెకండ్ ఇయర్లో టాపర్గా వచ్చాడు. ఆ తర్వాత ఏదో జాబ్లో జాయిన్ అయ్యాడు జర్నలిస్ట్గా, కానీ కంటిన్యూ చేయలేకపోయాడు, మానేశాడు. లక్ష్మిని కాంటాక్ట్ చేద్దామని చాలా ట్రై చేశాడు, కానీ ఆమె ఏ సోషల్ మీడియా ప్రొఫైల్లో కూడా లేదు. ఆ తర్వాత ఇదే చూడడం లక్ష్మి, ఆల్సో నోన్ యాజ్ దుర్గాని. టెర్రస్ మీదకి వచ్చారు. ఇప్పుడు మనం ప్రజెంట్ కథలోకి వద్దాం. టెర్రస్ మీదకు చేరుకున్నారు. చెప్పు మహేష్, ఎలా ఉన్నావు? మ్యారేజ్ అయింది కదా, పిల్లలు ఎంతమంది అని దుర్గ చాలా క్యాజువల్గా అడిగింది. అసలు నువ్వు చెప్పు, నీ మ్యారేజ్ అయ్యాక అసలు టచ్లో లేవు, సెకండ్ సెమ్కి రానే లేదు, ఏమైంది హాలిడేస్లో? చాలా చేంజ్ అయింది మహేష్. నేను అది ఎవరికి చెప్పలేదు అనుకో మన క్లాస్లో, బట్ చెప్పినా చెప్పకపోయినా పెద్ద యూజ్ ఉండదని ఎవరికి చెప్పలే. అసలు ఏమైంది కరెక్ట్గా చెప్పు. హాలిడేస్లో నేను ఇంటికి వెళ్ళాక తెలిసింది ఏంటంటే మా అమ్మకి క్యాన్సర్ ఫైనల్ స్టేజ్ అని. తను చనిపోయేలోపు నా మ్యారేజ్ ఎలా అయినా చూడాలని పట్టుపట్టింది. ఇక చేసేదేమీ లేక నాన్నగారు తెచ్చిన మ్యాచ్ ఒకటి ఓకే చేశాను. ఇంకో 1 డేలో మ్యారేజ్ అనగా ఆమె చనిపోయింది. అమ్మ కోసం చేసుకుంటున్న పెళ్ళి, అమ్మే లేకపోతే ఇంక పెళ్ళిందుకని నాన్నతో ఈ పెళ్లి డీల్ బ్రేక్ చేయించాను. దానికి నాన్న ఒక కండిషన్ పెట్టారు. ఆయన పార్టీలోనే నేను చేరి ముందుకు తీసుకెళ్లాలని. ఎలాగో మన లాస్ట్ సెమ్లో ప్రాక్టికల్సే కదా మెయిన్. అదే ఎక్స్పీరియన్స్ నాకు నాన్న దగ్గర దొరుకుతుందని నేను పార్టీలో జాయిన్ అయిపోయాను. అయితే ఆ మ్యారేజ్ తప్పిన తర్వాత వేరే వాళ్ళని చూసే టైం లేదు, పెళ్లి చుట్టూ తిరిగే తీరిక లేదు. ఇప్పుడు నీ సంగతి చెప్పు, ఏది ఫొటోస్ చూపించి నీ ఫ్యామిలీవి. మహేష్ నుదుటి మీద చేయి వేసుకుని, నాకెందుకు పెళ్ళి అయిపోయిందని అనుకుంటున్నావు? అంత ఆవేశపడకు, నాకు ఇంకా పెళ్ళి కాలేదు. అదేంటి మహేష్, పెళ్ళి కాకపోవడం ఏంటి? లవ్ ఫెయిల్యూరా? హూ ఇస్ దట్ అన్లక్కీ గర్ల్? నేను లక్కీ ఏమోలే, అందుకే ఇంకా నాకు కాలేదు. కానీ లక్ష్మి, మా అక్క బావతో ఏంటి నీకు ప్రాబ్లము? మీ నాన్న ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు? అక్క బావ ఏంటి? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఝాన్సీ ఈజ్ మై సిస్టర్ దుర్గా. వాట్? అవునా? మా బావని ఎందుకు యాక్సిడెంట్ చేయించారు అసలు? ఆయన పెట్టిన జీవో మంచిదే కదా, మంచి చేయడమే కదా మెయిన్ థింగ్ ఇక్కడ. నీ ప్రకారం పవర్లో లేకపోతే పవర్లో ఉన్న వాళ్ళని చంపేయడమేనా మెయిన్ పవరు? ఏం మాట్లాడుతున్నావు మహేష్? మీ బావని మేమెందుకు యాక్సిడెంట్ చేస్తాం? మీ బావే సేఫ్గా సెల్ఫ్ యాక్సిడెంట్ చేసుకుని సింపతి పొంది మా మీద కేసు వేస్తున్నాడని మా మెంబర్స్ చెప్తున్నారు. లక్ష్మి, నువ్వేంటో నాకు తెలుసు కాబట్టి నేను నమ్మగలను, కానీ జనం ఎలా నమ్మిస్తాం ఇదంతా? మహేష్, జనం ఇవాళ ఒకటి నమ్ముతారు, రేపు ఇంకోటి నమ్ముతారు, ఎల్లుండి ఇంకోటి ఫాలో అవుతారు. వాళ్ళకి మనం చెప్పడం ఏమిటి? ఎనీవే, నాకు వేరే మీటింగ్ ఉంది, నీ నెంబర్ ఇవ్వు, సేవ్ చేసుకుంటాను అని ఇద్దరు తమ నెంబర్స్ని షేర్ చేసుకున్నారు. గతంలో ఉండిపోయింది అనుకున్న లక్ష్మి మళ్ళీ వాస్తవం అయిందని. అయితే ఇద్దరు ఫ్యామిలీస్ ఇలాంటి పొలిటికల్ ప్రాబ్లంలో పడ్డం మహేష్ని బాగా డిస్టర్బ్ చేసింది. ఇంటికి వెళ్ళాడు. అక్కడ ఝాన్సీ ఉంది. ఎక్కడికి వెళ్ళావురా పిల్లల్ని వదిలేసి? చిన్న పని మీద వెళ్ళానక్క. ఎంతసేపు అయింది నువ్వు వచ్చి? డ్రైవర్ నాకు ఫోన్ చేసి చెప్పాడు నువ్వు గురుమూర్తిని కలవడానికి వెళ్ళావని. ఎందుకు వాడిని కలిసావు? నీ ప్రాణాన్ని కూడా ముప్పు తెచ్చుకుందాం అనుకుంటున్నావా? ఎవరికి ముప్పు ఉండకూడదని నేను వెళ్ళాను. ఇక్కడ ఇక మీదట ఎలాంటి ముప్పు ఉండదు, చూస్తూ ఉండు. నిజమే, ఎవరి ప్రాణానికి ఏమీ అవ్వదు, ఆ ఇద్దరికి తప్ప. ఏమంటున్నావు అక్క? అవునరా, ఇద్దరు రామన్హల్లిలో మీటింగ్కి వెళ్తున్నారు. అన్నీ సవ్యంగా జరిగితే ఓం శాంతి. ఇదేంటక్క ఇలా అయిపోయారు మీరంతా? పాలిటిక్స్ అంటే పక్కవాడిని ఎలా పడగొట్టాలో కాదక్క, పడిపోయిన వాడిని ఎలా లేపాలనేది ముఖ్యం.
మొత్తం కంపు చేసేసారు కదా. వెంటనే డ్రైవర్తో కారుని రామన్హల్లికి వెళ్ళమని చెప్పాడు మహేష్. కారులో వెళ్తుండగా లక్ష్మి ఫోన్కి ట్రై చేశాడు. ఆమె ఆన్సర్ చేయలేదు. మళ్ళీ ట్రై చేశాడు. ఒక అతను ఎత్తాడు. నమస్కార, యారు? ఓరి దేవుడా, మళ్ళీ నువ్వే తగిలేవా? యారు తలిగారు? దెబ్బ ముట్టిదా? దుర్గకు ఫోన్ ఎవరా ప్లీజ్? అమ్మవారు వేరే ఫోన్లో మాటనాడుదిద్దురే. ఆ ఫోన్ కట్ చేసి ఈ ఫోన్ ఎవరా? నిమ్మ యారు? పేరేంటి? మహేష్ అని చెప్పరా, అర్జెంట్ రా. మహేష్ బాబా? కాదురా, నీ బాబుకి బాబునరా. అమ్మా మహేష్ అంట, చాగి మాట్లాడుతుంది. హలో మహేష్, ఏమైంది? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అని చెప్తున్నాడు. అర్జెంటుగా కారు ఆపు, మీటింగ్ క్యాన్సిల్ చేసుకో, అంకుల్ని కూడా వెళ్ళనివ్వకో. SOS, ప్లీజ్ అండర్స్టాండ్. అప్పుడు లక్ష్మి, డ్రైవర్ కార్ నిలుసు, మానేపోదాం. వాళ్ళ నాన్నకు కూడా కాల్ చేసి రమ్మని చెప్పింది. అప్పుడు మహేష్ వాళ్ళ అక్కకు కాల్ చేసి, ఇంక ఇలాంటివి ప్లాన్ చేయకు, మీ మధ్య ప్రాబ్లమ్ని నేను సాల్వ్ చేస్తాను అని చెప్పి కార్లో సిగ్నల్ దగ్గర వెయిట్ చేస్తుండగా ఈవినింగ్ లోకల్ న్యూస్ పేపర్ అమ్ముతున్న ఒక పిల్లాన్ని చూసి ఆ పేపర్ కొన్నాడు. డ్రైవర్ని ఆ పేపర్ ఆఫీస్కి తీసుకుని వెళ్ళమని చెప్పాడు. డ్రైవర్ కార్ని ఆ లోకల్ న్యూస్ పేపర్ ప్రింటింగ్ ప్రెస్కి తీసుకుని వెళ్ళాడు. అక్కడ మహేష్ జర్నలిస్ట్ని కలిశాడు. ఈ రెండు పార్టీస్ గురించి డీటెయిల్స్ తెలుసుకున్నాడు. లోకల్గా జరిగిన కాన్స్పిరసీ థియరీస్, ఎలక్షన్ రిజల్ట్స్, లాస్ట్ 4-5 ఎలక్షన్స్ డేటాని అంతా తీసుకున్నాడు. మహేష్ కూడా ఈ జర్నలిజంలో ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల అతనికి హెల్ప్ చేశాడే ఎడిటర్. అలానే పెద్ద పెద్ద ప్రెస్ వాళ్ళకి కూడా ఈ పేపర్ని రిఫర్ చేసి మంచి గుర్తింపు వచ్చేలా చేస్తానని హామీ ఇచ్చాడు మహేష్ వాళ్ళకి. అతను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ డేటాని బాగా స్టడీ చేశాడు. లాస్ట్ 20 ఇయర్స్గా మైసూర్ ఎలక్షన్స్లో 3 మెంబర్స్ ఎప్పుడు నామినేషన్ వేస్తున్నారు. 1 గురుమూర్తి పార్టీ, 2 వీళ్ళ బావా వాళ్ళ పార్టీ, 3 ఒక లోకల్ ఇండిపెండెంట్ క్యాండిడేట్ ప్రతాప్. లాస్ట్ 20 ఇయర్స్గా ఎవ్రీ టర్మ్ గురుమూర్తి అండ్ బావా వాళ్ళ పార్టీ మధ్య మూవ్ అవుతూనే ఉంది. కానీ డేటాలో ఒకటి క్లియర్గా ఎవిడెంట్ అయ్యింది. అదేంటంటే 3rd మెంబర్ అయిన ఆ లోకల్ ఇండిపెండెంట్ క్యాండిడేట్ ప్రతాప్ ఒక సాధారణ వార్డ్ మెంబర్తో స్టార్ట్ అయ్యి 10 ఓట్స్ నుండి ఆల్మోస్ట్ ఎవ్రీ ఎలక్షన్స్తో పాటు ఇప్పటిదాకా 30% ఆఫ్ ఓట్స్ మైసూర్ అంతా తన గుప్పట్లో పెట్టుకున్నాడు. సరిగ్గా ఈ అనాలిసిస్ చేసుకుంటూ పోతే నెక్స్ట్ ఎలక్షన్లో అతనే అపోజిషన్ లీడర్లు అవుతాడు. అండ్ ఆ తర్వాత లోకల్గా ఎమ్మెల్యే అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయని ఆ డేటాలో చాలా ఎవిడెంట్గా అర్థమయ్యింది మహేష్కి. గురుమూర్తి అండ్ బావ మధ్య జరిగిన అటాక్స్, ఆ డేట్స్, ఆ స్టైల్స్ని పరిశీలిస్తే ఇదంతా ఎవరో 3rd మెంబర్ చేయిస్తూనే ఉండవచ్చని, అదంతా ఒక పెద్ద కాన్స్పిరసీ థియరీ అని ఆ లోకల్ న్యూస్ జర్నలిస్ట్ కూడా చెప్పాడు. అప్పుడు మహేష్ లక్ష్మిని తీసుకుని ఒక రెస్టారెంట్కి వెళ్ళాడు. అక్కడికి ఝాన్సీని కూడా పిలిచాడు. ఝాన్సీ రాగానే, రే మహి, బాగా ప్లాన్ చేసావురా, కానీ పబ్లిక్లో చేయడం చాలా కష్టం ఇలాంటివి. అక్క రిలాక్స్ అవ్వు, దుర్గా నేను వైజాగ్లో క్లాస్మేట్స్. నీ మైండ్లోని ఐడియాని చంపేస్తే నేను మీ ఇద్దరికి ఒక విషయం చెప్తాను. బావ మీద అటాక్స్ చేయించింది దుర్గా వాళ్ళ ఫ్యామిలీ కాదు. అలానే దుర్గా, మీ ఫ్యామిలీ మీద పాస్ట్లో జరిపిన అటాక్స్కి మా బావ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. ఇదంతా జరిపించింది ఆ ఇండిపెండెంట్ క్యాండిడేట్ ప్రతాప్. బావ మీద అటాక్ చేయించి అది చేసింది దుర్గా వాళ్ళ నాన్న అని నమ్మిస్తే అతను జైల్లో వేయవచ్చు. అండ్ బావని అడ్డు తప్పిస్తే నెక్స్ట్ ఎలక్షన్లో ప్రతాపే సోలోగా విన్ అవ్వచ్చని ప్లాన్ వేశాడు. చదరంగంలో మూవ్స్ వేసినట్టు గత 15 ఇయర్స్గా నెమ్మదిగా ఒకటి వేసుకుంటూ వస్తున్నాడు. మహేష్తో అప్పుడు లక్ష్మి ఒక మాట చెప్పింది. ప్రతాప్తోనే నా మ్యారేజ్ క్యాన్సిల్ అయ్యింది. అప్పటిదాకా అతని పార్టీ మా పార్టీ కలిసిపోతాయని అందరూ అనుకున్నారు. అది ప్రతాప్ చాలా ప్లస్ అయ్యేది. మా పార్టీ హెడ్ మా నాన్న తర్వాత అతనే అని అందరూ నమ్మారు కూడా. కానీ అతనిలో ఏదో తెలియని దురాశ నాకు కనిపించింది మహేష్. అందుకే మ్యారేజ్ కాల్ ఆఫ్ అయిపోయినా నేను పెద్ద బాధపడలేదు. తెలుసు, అది కూడా విన్నాను. ప్రతాప్ బయటికి మీ ఇద్దరికన్నా చాలా మంచిగా బిహేవ్ చేస్తున్నాడు, కానీ మీరిద్దరూ జనంలో చాలా బ్యాడ్ అయిపోయారు. దీనందరికీ మెయిన్ రీజన్ కల్ప్రిట్ ప్రతాపే. అప్పుడు ఝాన్సీ మాట్లాడుతూ, కానీ మహి, ఇదంతా జనంకి ఎలా ప్రూవ్ చేస్తాం? ఆ విషయం నాకు వదిలే అక్క, రిలాక్స్ అవ్వు, పిల్లలు వెయిట్ చేస్తుంటారు, నువ్వు ఇంకా బయలుదేరితే మంచిది అని ఝాన్సీని పంపించేశాడు. ఇంతలో వెయిటర్ ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ తీసుకుని వచ్చాడు. కూల్గా తింటున్నాడు మహేష్. లక్ష్మికి ఏమీ అర్థం కాలేదు. మహేష్, మీ అక్కని రిలాక్స్ అవ్వు, ప్రూఫ్స్ ఏవో నువ్వు చూసుకుంటానన్నావు, ఇక్కడేమో రిలాక్స్గా నువ్వు భోజనం చేస్తున్నావు. ఈ కాన్ఫ్లిక్ట్ని కూడా 1 డేలో సాల్వ్ చేసావు. ఆ జర్నలిస్ట్ జాబ్ కూడా మానేసావని విన్నాను అప్పట్లో. ఆ తర్వాత నుండి ఏం చేస్తున్నావో ఎవరికి తెలియదు. అసలు హూ ఆర్ యూ, వాట్ ఆర్ యూ? ముందు సూప్ తాగు,
చల్లారిపోతుంది. చెప్పు మహేష్, నా బుర్ర వేడెక్కిపోతుంది, ఏం చేస్తున్నావు నువ్వు అసలు అంటే అప్పుడు మహేష్ స్లోగా తలెత్తి ఫ్రీలాన్సింగ్ అని చెప్పి కన్ను కొట్టాడు. బా చెప్పు మహేష్, ఇప్పటికైనా చెప్పు. మనం పొలిటికల్ సైన్స్ చదువుతున్నప్పుడు మక్ రేకర్ అని చదివాం, గుర్తుందా లక్ష్మి? యా ఉంది. అమెరికాలో గ్రూప్ ఆఫ్ జర్నలిస్ట్ గవర్నమెంట్లో ప్రాబ్లమ్స్ని, సిస్టంలో లూప్ హోల్స్ని బయట పెడుతూ ఉండేవారు కదా అనానమస్గా. మరి అదే నా ఫ్రీలాన్సింగ్ కూడా. అంటే నువ్వు? ఎస్, నేనే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ని. కేరళ ఆశ్రమంలో బాబాని పట్టించింది నేనే. లాస్ట్ ఇయర్ ఆంధ్రాలో రూలింగ్ పార్టీ ఎంపీస్ని అండ్ సీఎం కలిసి చేసిన కుట్రని బయట పెట్టింది నేనే. ఇప్పుడు నా గురించి తెలిసిన రెండో వ్యక్తివి నువ్వే. మరి మొదటి వ్యక్తి ఎవరు? అది నేనే కదా. మరి ఇదంతా నాకెందుకు చెప్పావు? ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పుడు చెప్పలేనేమో అని లక్ష్మి. నేను నీతోనే మిగిలిన జీవితం గడుపుదాం అనుకుంటున్నా. ఐ నో యూ బిలీవ్ ఇన్ పవర్ అండ్ ఐ బిలీవ్ ఇన్ వర్క్. సో మన పద్ధతులు వేరైనా, సిద్ధాంతాలు ఇంకేమైనా, కలిసి జీవించడంలో తప్పులేదని నా అభిప్రాయం. నిన్ను చూసే ముందాక నేను ఎప్పుడు ఏమని ప్రేమించలేదు. నిన్ను ప్రేమించడం లేదని అనుకున్నాను, కానీ నీకు పెళ్ళని తెలిసాక చాలా బాధపడ్డాను. నాలో నాకు తెలియని ఏదో ఫీలింగ్ ఉంది. అది ప్రేమని బాగా స్టడీ చేసిన ఎవరైనా చెప్తే నేను కూడా అది ప్రేమ అని నమ్ముతా. ఇంత మాట్లాడుతున్నా, నువ్వేం మాట్లాడటం లేదేంటి లక్ష్మి? అంటే నువ్వు గ్యాప్ ఇస్తే మాట్లాడదాన్ని వెయిట్ చేస్తున్నా. నాకు నువ్వంటే ఇష్టమే. నీకు ఆ విషయం తెలిసే ఉండాలి కదా ఈ పాటికి. నువ్వు నా కోసం ఫోన్ చేసినట్టే నేను 1 year అయ్యాక నీకు ఫోన్ చేశాను. మీ నాన్నగారు ఎత్తారు. నీ గురించి అడిగితే నువ్వు పెళ్లి పనుల్లో ఉన్నావని చెప్పారు. అందుకే మనం కలిసినప్పుడు నీ కిడ్స్ గురించి అడిగాను. బా నాన్న, అది మా అక్క మ్యారేజ్ దుర్గా. ఎనీవే, అర్జెంటుగా ఈ విషయం మా అమ్మకి చెప్పాలి అని చెప్పి మహేష్ తన ఫోన్ తీసుకుని వాళ్ళ అమ్మకి చెప్పాడు. వాళ్ళ అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అయింది, ఫైనల్గా వాళ్ళ అబ్బాయి పెళ్లి చేసుకుంటున్నాడని. కానీ అదే విషయం వాళ్ళ నాన్నకి చెప్తే వాళ్ళ నాన్న ఇలా అన్నాడు. మింగటానికి మెతుకులేదు కానీ మీసానికి సంపెంగ నూనె. సో ఇదండి తొలి ప్రేమ పార్ట్ 2. ఈ కథ మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను నేను. ఇది నేను చెప్పాను కదా 15 years బ్యాక్ రాసుకున్నాను ఈ ప్లాట్నని. యాక్చువల్ ప్లాట్ అయితే ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద పార్ట్ ఏదైతే ఉందో అదే నేను రాసుకున్న ప్లాట్. సెకండ్ పార్ట్ యాక్చువల్గా మొత్తం అంత ఫ్యామిలీ స్టోరీ అయిపోతుంది, ఇంత పొలిటికల్ డ్రామా ఉండదు. నేను ఫస్ట్ టైం రాసుకున్న దాంట్లో. అండ్ ఫస్ట్ టైం నేను రాసుకుంది కూడా బంగారం మూవీ చూసాక. పవన్ కళ్యాణ్ కోసం ఇలా ఉంటే స్టోరీ బాగుంటుందని నేను అప్పట్లో ఆ మూవీ చూసి నాకు నచ్చక నేను ఆ స్టోరీని ఇలా మాడిఫై చేస్తే బాగుంటుంది అని చెప్పి రాసుకున్న కొంత పార్ట్ ఆఫ్ ద మూవీ స్టోరీ ఇది. మిగిలింది నేను ఇప్పుడు రీసెంట్గా యాడ్ చేసుకున్నాను ఈ పొలిటికల్ డ్రామా అంతా సెకండ్ పార్ట్లో. మెయిన్గా ఆశ్రమంది, ఆ తర్వాత నేను ఇంకొక ప్లాట్ పెట్టుకున్నాను అందులో. పవన్ కళ్యాణ్ అలా ఇంకొకటి ఏదైనా చేసుంటే బాగుంటుంది ఆ స్టోరీలో అని చెప్పి, ఇన్స్టెడ్ ఆఫ్ ఊరికి వెళ్ళి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కన్నా. సో మీకు మొత్తం స్టోరీ అంతా నచ్చిందని ఆశిస్తున్నాను. మీకు కనుక నచ్చితే నాకు మెసేజ్ పెట్టండి, ఐ విల్ బీ రియలీ హ్యాపీ. ఎందుకంటే నచ్చకపోయినా మెసేజ్ పెట్టండి. ఇట్స్ నాట్ అబౌట్ నచ్చింది నచ్చలేదు. మీరు మెసేజ్ చేస్తే ఐ విల్ బీ హ్యాపీ, బికాజ్ నాకు తెలుస్తుంది మీకు ఏం నచ్చింది ఏం నచ్చలేదు అనేది, నేను ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలనేది. ఫీడ్బ్యాక్ ఉంటేనే కదా నేను ఇంప్రూవ్ అవుతాను అండ్ మీకు మంచి కథలు వస్తాయి. సో లెట్స్ కీప్ ఇట్ 2 way rather than 1 way. ఇంకా మేబీ ఇంకో కొత్త స్టోరీతో మళ్ళీ కలుద్దాం త్వరలోనే. నా పేరు విజయపల్ల. మరి అప్పటిదాకా